భార్య బాధితుల కష్టాల నేపథ్యంలో తెలుగులోనే కాదు వివిధ భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. పెళ్లిని ఒక బూచీలా, పెళ్ళైన మహిళలని రాకాసుల్లో చూపిస్తూ వినోదాన్ని పంచడం రచయితలు, దర్శకులకు అలవాటైన వ్యవహారమే. అయితే ఈ పాత కథ వస్తువునే ఎంచుకున్నప్పటికీ జోక్స్ ఎక్కడా హద్దులు దాటకుండా మహిళలు సైతం ఎంజాయ్ చేసేలా వాళ్ళ వైపు నుంచి మంచి కథను బ్యాలెన్స్ చేస్తూ చాలా వరకు లైట్ హార్టెడ్ హ్యూమర్తో సన్నివేశాలను నడిపిస్తూ అక్కడక్కడ కొంచెం ఎమోషన్ ని కూడా జోడించి ప్రేక్షకులను మెప్పించిన సిరీస్ సేవ్ ద టైగర్స్. ఈ తరహా కథలకు రెండో సీజన్ తీయడానికి ఏముంటుంది అనిపిస్తుంది. కానీ ఈ టీం మాత్రం సీజన్ 2ను సైతం బోర్ కొట్టించకుండానే నడిపించింది. కానీ దీనికి మూడో సీజన్ అంటే వర్కౌట్ చేయడం కష్టమే అని, ఓవర్ డోస్ అయిపోతుందనే సందేహాలే కలిగాయి. కానీ ఈసారి కథకు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ జోడించి మరోసారి ఎంగేజ్ చేసింది టీం. కథపరంగా వైవిధ్యం తోడవడం, స్క్రీన్ ప్లేతోనూ మ్యాజిక్ చేయడం, జోకులు ఎప్పట్లాగానే పేల్చడంతో మరోసారి సేవ్ ద టైగర్స్ తో జర్నీ మంచి కాలక్షేపాన్నిస్తుంది. పశువుల కొట్టానికి ఆనుకొని ఉండే ఇల్లొద్దని గేటెడ్ కమ్యూనిటీకి వెళ్దామని పోరు పెట్టే భార్యతో కొట్లాడే గంట రవి అంటే ప్రియదర్శి తాను రైటింగ్ లో కొనసాగాలని అనుకున్నప్పటికీ భార్య అభిష్టం మేరకు అయిష్టంగా ఐటీ ఉద్యోగం చేస్తున్న రాహుల్ అంటే అభినవ్ గోమటం తనకు అక్రమ సంబంధం ఉందని అనుమానించే భార్యతో పోట్లాడడాన్ని విక్రమ్ చైతన్య కృష్ణ అన్నమాట. ఈ ముగ్గురి జీవితాలు సీజన్ 3లో కొత్త మలుపు తీసుకుంటాయి. పెళ్లి అనే బంధంలో తమను ఇరికించాడంటూ స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడిని ఈ ముగ్గురు తిట్టుకోవడంతో వాళ్ళ ఆకాంక్షలను తగ్గట్టే జీవితాలు ఉంటే ఎలా ఉంటుందో వారిని పరిచయం చేస్తాడు ఇంద్రుడు. మరి ఆ జీవితాలు వారికి నచ్చాయా? దానివల్ల వాళ్ళ సంసారం బాగుపడ్డాయా? ఆ జీవితాలనే వారు కోరుకున్నారా లేక పాత వాటికే పరిమితం అయ్యారా అన్న నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. చాలా ఏళ్ల కిందట తమిళంలో 12B అనే సినిమా ఒకటి వచ్చింది. కిక్ శ్యామ్ అందులో హీరో. ఒక ఇంటర్వ్యూ కోసం బయలుదేరిన హీరో బస్ మిస్ అయినందుకు ఫీల్ అవుతాడు. అయితే ఒకవేళ అతను బస్ ఎక్కి ఉంటే జీవితం ఎలా ఉండేదో చూపిస్తూ, ఎక్కకపోవడం వల్ల తన లైఫ్ ఎలా ఉండేదో అనేది రెండు కోణాలు చూపిస్తాడు అందులో దర్శకుడు. ఇలాంటి కాన్సెప్ట్స్ హాలీవుడ్ సినిమాలను ఉన్నాయి. సేవ్ ద టైగర్స్ రైటర్స్ వాటి నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ గమ్మత్తైన పాయింట్ నే ఈ సిరీస్ కు అప్లై చేశారు. దీనివల్ల సిరీస్ కు ఒక కొత్తదనం వచ్చింది. 7 ఎపిసోడ్ల పాటు బోర్ కొట్టకుండా ఈ కథను నడిపించడానికి తగ్గ మంచి ముడి సరుకును ఎంచుకున్న రైటర్లు ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, జిఎస్ గౌతమ్ దాని చుట్టూ ఇంట్రెస్టింగ్ సీన్లను రాసుకున్నారు. గత సీజన్లలో మాదిరిగానే మంచి ఫన్ ఉన్న డైలాగులను జోడించి ఆర్టిస్టులు అందరూ తమకు అలవాటైన పాత్రలో చాలా కాన్ఫిడెంట్ గా నటించారు. మంచి టైమింగ్ తో డైలాగులను పేల్చడంతో సిరీస్ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోతుంది. దర్శకుడు శ్రీరామ్ ఎరగం తొలి 2 సీజన్లలో ఫోన్లను అలాగే కంటిన్యూ చేశారు. తక్కువ నిడివిలో సాగిపోయే ఎపిసోడ్లు మంచి కాలక్షేపాన్ని ఇస్తాయి. ఈ సిరీస్ లో సన్నివేశాలు, డైలాగులు ఎంత లైట్ హార్టెడ్ గా ట్రెండీగా ఉంటాయి అంటే ఇంద్రుడు చిత్రగుప్తుడిని మిస్టర్ గుప్తా అని సంబోధిస్తాడు. ల్యాప్టాప్ ముందు పెట్టుకుని తన ట్యాగ్ లైన్ లోకి వచ్చే వీడియోల గురించి ప్రస్తావిస్తాడు. పురాణ పాత్రలకు కూడా ట్రెండీగా ప్రజెంట్ చేయడం ద్వారా ఎక్కడ ఫన్ తగ్గకుండా చూశాడు మేకర్స్. అయితే కేవలం వినోదంతోనే సరిపెట్టకుండా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సర్దుబాట్లతో ఎలా కాపురాలు చక్కబడతాయనే విషయాన్ని కూడా ప్రభావవంతంగా చూపించారు. సంబంధిత సన్నివేశాల్లో మెలో డ్రామాతో పిండేయకుండా సింపుల్ సీన్లతోనే ఇవ్వాల్సిన సందేశాన్ని ఇచ్చేశారు. మొదటి 3 ఎపిసోడ్లలో కామెడీ ఆకర్షణ అయితే చివరి 2 ఎపిసోడ్లలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నెమ్మదించిన భావన కలగడం ఖాయం. హీరోల డ్యూప్లికేట్లు వచ్చాక కొన్ని చోట్ల సన్నివేశాలను గందరగోళం, కొన్ని చోట్ల శృతి మించిన బూతులు ఈ సిరీస్ లో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్లు. వాటిని మినహాయిస్తే సేవ్ ద టైగర్స్ 3 బాగా ఎంగేజింగ్ చేస్తుంది. కథపరంగా గత సీజన్ల కంటే ఇది కొత్తగా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టులలో అందరూ పోటీ పడి పర్ఫామ్ చేశారు. హీరోల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రియదర్శి, అభినవ్, కృష్ణ చైతన్య ముగ్గురు కూడా తమ పాత్రలో చెడుగుడు ఆడేశారు. కామెడీ టైమింగ్ విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా అదరగొట్టారు. ముగ్గురుకు మంచి సింక్ లో అయితే కథ సాగుతుంది. చేసిన అల్లరి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. అందరిలోనూ అభినవ్ జోకులు బాగా పేలాయి. పని మనిషితో అతడు కాంబినేషన్ మరోసారి పేలింది. కథానాయకుల జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ కూడా మంచి పర్ఫార్మెన్స్ ను ఇచ్చారు. వెన్నెల కిషోర్ పాత్ర ఇంకొంచెం పొడిగించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
గుండు సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగర్, మిర్చి కిరణ్ సహా మిగతా ఆర్టిస్టులంతా బాగా చేశారు. రైటర్లతో పాటు దర్శకుడు పనితనానికి ప్రశంసలు దక్కాయి. వెంకటేశ్వర స్వామి మ్యూజిక్, విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలకు డోకా లేదు. గత 2 సీజన్ల లాగే సేవ్ ద టైగర్స్ 3వ సీజన్ కూడా చక్కటి కాలక్షేపమే. చివరిగా చూస్తే టైగర్స్ మళ్ళీ గర్జించారు. రేటింగ్ విషయానికి వస్తే 5కు 3.